సో ఎవరైతే చిన్న కార్, చిన్న బైక్ కొనుక్కుందాం అనుకుంటారో, అంటే తక్కువ సీసీ బైకు, తక్కువ సీసీ కార్ కొనుక్కుందాం అనుకుంటారో, వాటి ధరలు తగ్గబోతున్నాయి. ఓకే. ఒకవేళ కొందాం అనుకుంటున్నట్లయితే కారు, బైకు ఇప్పుడు కొనకండి, కాస్త వెయిట్ చేయండి, ధరలు తగ్గబోతున్నాయి. రైట్, మరి టీవీ కావచ్చు, ఏసీ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి. సో వాటిపైన ఏమైనా ప్రైసెస్ తగ్గుతున్నాయా? ఆబ్వియస్గా పేస్ట్ 100 గ్రామ్స్ ప్రెసెంట్ 71 ఉంది యావరేజ్, అది కాస్త 63 రూపీస్కి తగ్గుతుంది. అండ్ షాంపూ ప్రెసెంట్ 177, అది కాస్త 157కి తగ్గుతుంది. ఎడ్యుకేషన్ మీద ఏదైనా జిఎస్టీ తగ్గిందంటారా? ఇప్పుడు పెన్సిల్ కొనాలి, Hmm. షార్ప్నర్, Hmm. ఎరేజర్, వాటి మీద ధరలు తగ్గబోతున్నాయి. నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో, టీవీలో మనం జిఎస్టీ గురించి రకరకాల వార్తలు వింటున్నాం. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అని, చాలా వస్తువులపైన ధరలు తగ్గబోతున్నాయి అండ్ కొన్ని వస్తువులపైన ధరలు పెరగబోతున్నాయి అనే వార్త మనం వింటున్నాం. అయితే ఏ వస్తువులపైన ధరలు తగ్గబోతున్నాయి అండ్ వేటిపైన ధరలు పెరగబోతున్నాయో డీటెయిల్ గా పిన్ టు పిన్ ఇవాల్టి మన వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు ఫినాన్స్ ఎక్స్పర్ట్ కౌశిక్ గారు. హాయ్ సయ్యద్. హాయ్ కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో నిన్న నైట్ నుంచి ఇందాక నేను చెప్పాను జిఎస్టీ గురించి, స్లాబ్స్ గురించి. సో ఏంటి, మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెప్తా. ఇండియాలో ప్రెసెంట్ మేజర్ గా 4 జిఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. అవును. ఏంటవి? 5%, 12%, 18, 28%. అవును. ఇంకొకటి ఉంది, అది అంతగా యూజ్ అవ్వదు, కొన్ని ఐటమ్స్ మీద మాత్రమే ఉంటుంది, ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ మీద ఉంటుంది, అదే 40% స్లాబ్. సో ఆ 40 గురించి ప్రెసెంట్ మర్చిపోదాం. ఓకే. మేజర్గా 4 కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ సెప్టెంబర్ 22 నుండి 2 స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. ఏంటవి? 5%, 18%. Hmm. సో 22 సెప్టెంబర్ నుండి 12%, 28% ఉండదు. ఓకే. ఇలా 2 స్లాబ్స్ తీసేయడం వలన చాలా ఐటమ్స్ యొక్క ధరలు తగ్గబోతున్నాయి. Okay. ఇది అఫీషియల్ డేటా, ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా. దీన్నే మనం మాట్లాడుకుందాం. Done. ముందుగా డైలీ ఎసెన్షియల్స్, అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వస్తువులు, ఎగ్జాంపుల్ గా హెయిర్ ఆయిల్, అవును. కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, షాంపూ, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, బ్రష్, షేవింగ్ చేసుకుంటాం కదా, క్రీము, వీటి మీద ఇంతకు ముందు జిఎస్టీ 18% ఉండేది. కానీ సెప్టెంబర్ 22 నుండి ఓన్లీ 5% మాత్రమే. వీటి ధరలు తగ్గబోతున్నాయి. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 22 నుండి. ఓకే. అదేవిధంగా బటర్, గీ, చీజ్, డైరీ ప్రొడక్ట్స్ మనం కొంటూ ఉంటాం కదా షాపుల్లో, ప్యాకేజ్డ్. సో వాటి మీద జిఎస్టీ 12% ఉండేది. కానీ సెప్టెంబర్ 22 నుండి 5% మాత్రమే. సో ఇక నుండి ప్యాక్ అయి ఉన్న బటరు, గీ, చీజ్, వీటి ధరలు తగ్గబోతున్నాయి. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, సాస్ ప్యాకెట్స్, కాఫీ పౌడర్స్, పాస్తా ప్యాకెట్లు నేను చెప్తుంది, నూడిల్స్ ప్యాకెట్లు, ఇవన్నీ తగ్గబోతున్నాయి. అండ్ అదే విధంగా ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్స్, స్నాక్స్ ఉంటాయి కదా, Okay. అండ్ బూజియా అంటే బూందీ అంటాం, బూందీ ప్యాకెట్లు, మిక్చర్ ప్యాకెట్లు, వాటి ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇంతకు ముందు 12% జిఎస్టీ, కానీ సెప్టెంబర్ 22 నుండి 5% మాత్రమే. అదే విధంగా యూటెన్సిల్స్, అంటే ప్లేట్లు, స్పూన్లు, ఇంట్లో వాడుతుంటాం కదా, కిచెన్ లో ఉంటాయి కదా, వాటి ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇంతకు ముందు 12%, కానీ సెప్టెంబర్ 22 నుండి 5% మాత్రమే. ఓకే. అదే విధంగా ఫీడింగ్ బాటిల్స్ అండ్ డైపర్లు. సో ఎవరికైతే రీసెంట్ గా పెళ్ళయి పిల్లలు ఉన్నారో వాళ్ళకి కాస్త ఖర్చు అనేది తగ్గబోతుంది. ఓకే. అండ్ అదే విధంగా క్లినికల్ డైపర్స్, సో వీటి మీద 12% ఉండేది, ఓకే. కానీ ఇక నుండి 5% మాత్రమే. అండ్ స్వీపింగ్ మెషిన్ అండ్ పార్ట్స్, వాటి మీద 12% జిఎస్టీ ఉంటే ఇక నుండి 5% మాత్రమే. ఓకే. అదే విధంగా ఎవరైతే ఇంటిని కట్టించుకుంటూ ఉన్నారో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే సిమెంట్ మీద ఇన్ని రోజులు 28% జిఎస్టీ, ఓకే. కానీ సెప్టెంబర్ 22 నుండి 18% మాత్రమే. రైట్ కౌశిక్ గారు, మీరు బాగానే చెప్తున్నారు, 5% కి తగ్గిందని చెప్తున్నారు. కానీ ఎంత తగ్గింది, ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఎగ్జాంపుల్ గా బటర్ మనం మార్కెట్ లో కొంటాం, బటర్ ప్యాకెట్లు. సో అది 100 గ్రామ్స్ 60 రూపీస్ ప్రెసెంట్ ఉంది అనుకుందాం, యావరేజ్ గా, బ్రాండ్ ఏం చెప్పట్లేదు, యావరేజ్ గా. సో అది కాస్త 56 రూపీస్ కి తగ్గుతుంది, 4 రూపీస్ తగ్గుతుంది. అదే విధంగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ 1 లీటరు ప్రెసెంట్ 130 ఉంది, సో అది కాస్త 122కి తగ్గుతుంది, అంటే 8 రూపీస్ తగ్గుతుంది. అదే విధంగా ఐస్ క్రీమ్ టబ్, సో ఎగ్జాంపుల్ గా లీటర్ టబ్, సో అది ప్రెసెంట్ 300 ఉంది, సో అది ఫ్యూచర్ లో 267 రూపీస్ కి తగ్గుతుంది, అంటే 33 రూపీస్ తగ్గుతుంది. అండ్ చాక్లెట్ కేక్ మనం రెగ్యులర్ గా ఎవరు బర్త్డే అయినా కొంటూ ఉంటాం, కేజీ ప్రెసెంట్ యావరేజ్ గా 850 ఉంటే
ఫ్యూచర్ లో 756 కి తగ్గుతుంది. ఓకే. అంటే 94 రూపీస్ తగ్గుతుంది. అండ్ అదే విధంగా పేస్ట్ 100 గ్రామ్స్ ప్రెసెంట్ 71 ఉంది యావరేజ్ గా, అది కాస్త 63 రూపీస్ కి తగ్గుతుంది. అండ్ షాంపూ 180 ml ప్రెసెంట్ 177, అది కాస్త 157 కి తగ్గుతుంది. హెయిర్ ఆయిల్ ప్రెసెంట్ 141, ఫ్యూచర్ లో 126 రూపీస్ కి తగ్గుతుంది. ఓకే. అదే విధంగా సోప్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం 47 రూపీస్ ది 42 రూపీస్ కి తగ్గుతుంది. అదే కాఫీ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం, సో 250 గ్రామ్స్ 280 ఉందనుకో ప్రెసెంట్, అది కాస్త 262 కి తగ్గుతుంది. సో నాకు చిన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు ప్రైసెస్ వీటిపైన ఇంత తగ్గుతుంది అని, అగైన్ బ్రాండ్ ని బట్టి ప్రైస్ తగ్గుతుంది. అంతే, నేను యావరేజ్ గా చెప్పా. ఓకే. సో ఖచ్చితంగా బ్రాండ్ ప్రైస్ మీద జిఎస్టీ ఉంటుంది, వాళ్ళ ఒక కాస్ట్ ఉంటుంది, దాని మీద జిఎస్టీ ఉంటుంది, ఆ జిఎస్టీ పోర్షన్ తగ్గుతుంది. సో మార్కెట్ లో ధర కూడా తగ్గొచ్చు. కొందరు ఏం చేస్తారు అనుకుంటున్నారు, వాళ్ళు తెలివిగా ఎందుకు తగ్గించాలి, మేము ప్రైస్ పెంచుతాం అని చెప్పి ప్రైస్ పెంచడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు హెల్త్ కేర్, ఇది చాలా అంటే చాలా ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉండదు. ఇన్ని రోజులు వీటి మీద 18% జిఎస్టీ, కానీ ఇక్కడ నుండి అనగా సెప్టెంబర్ 22 నుండి జీరో, లిటరల్ గా జీరో. ఓకే. ₹1 కూడా జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, చాలా ముఖ్యం అని చెప్పి. వాటి ధరలు తగ్గబోతున్నాయి. అంటే ఇక్కడ ప్రీమియం చార్జెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంతే. సూపర్. యా. అండ్ దాంతో పాటు 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. ఓకే. అంటే మీకు లిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. వాటి మీద ఇంతకు ముందు జిఎస్టీ 12% ఉండేది, కానీ ఇక్కడ నుంచి జీరో. ఓకే. సెప్టెంబర్ 22 నుండి జీరో. సో మెడిసిన్ ధరలు తగ్గబోతున్నాయి. అండ్ థర్మామీటర్ కావచ్చు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కావచ్చు, అండ్ ప్రతి డయాగ్నోస్టిక్ సంబంధించిన కిట్స్ కావచ్చు, వాటి ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇంతకు ముందు 12%, ఇప్పుడు 5% మాత్రమే. అండ్ దాంతో పాటు గ్లూకోమీటర్, స్పెట్స్, వీటి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఇంతకు ముందు 12% వీటి మీద, కానీ ఇక్కడ నుండి 5% మాత్రమే. ఓకే. అర్థమైందా? ఇలా చాలా ధరలు తగ్గబోతున్నాయి. ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు, సో వాటి మీద ఎంత తగ్గబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్, ఎంత పడింది? 19,942 పడింది. ఓకే. ఈ 19,942లో 18% జిఎస్టీ, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ 9%, అంటే 1521 టోటల్ గా కలిపి ₹3,042 కట్టారు మీరు. సో అసలు జిఎస్టీ లేకుండా 16,900. ఓకే. ఈ జిఎస్టీ ₹3,042 యాడ్ చేయడం వల్ల 19,942 కట్టారు. సో ఇక నుండి అనగా సెప్టెంబర్ 22 నుండి మీరు కట్టాల్సింది 16,900 ప్రీమియం. ₹3,042 జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు ప్రీమియం 1 ఇయర్ కి. అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నా, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న 1.5 CR, నాకు పడింది 14,591. ఓకే. అందులో 2,222 జిఎస్టీఏ. సో ఇక్కడ నుండి నేను ఆ ₹2,222 కట్టాల్సిన అవసరం లేదు, 18%. ఓన్లీ 12,368 రూపీస్ కడితే మాత్రం చాలు. ఓకే. సో నాకు పర్సనల్ గా నాకు ₹2,222 ఆదా అయినట్లే. సో ఇలా మార్పులు రాబోతున్నాయి. రాబోయే మార్పులను బట్టి ఈ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. బట్ జిఎస్టీ తగ్గుతుంది కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు మేబీ ప్రీమియం ని పెంచడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యూస్ లో ఆల్రెడీ వచ్చింది. ఓకే. 1% నుండి 4% వరకు పెరగడానికి ఛాన్స్ ఉందంట. సెప్టెంబర్ 22 నుండి తగ్గుతుంది, కానీ వాళ్ళు ప్రీమియం పెంచడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మీ బర్త్డే 22 సెప్టెంబర్ లోపు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే తీసేసుకోండి, ఎందుకంటే ఇయర్ మారిందనుకోండి ఖచ్చితంగా ప్రీమియం పెరుగుతుంది. అండ్ మీరు అడగొచ్చు, ఒకసారి మేము చెక్ చేసుకుంటాం, ఇప్పుడు జిఎస్టీతో ఎంత పడుతుందో మేము చూసుకుంటాం, చెక్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. మీకు కావాలంటే పాలసీ బజార్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇస్తున్నా. క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండిటికి మీ సమాచారం అంతా ఎంటర్ చేస్తే మీకు ప్రీమియం ఎంత చూపిస్తుందో చూసుకోండి. కావాలంటే ఎక్కడన్నా నోట్ చేసుకోండి, కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే 51 ప్లాన్స్ ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కంపెనీ మనకి ఎంత ప్రీమియం ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs కవరేజ్ పెట్టుకున్నారు. 10 lakhs కవరేజ్ కి ఏ కంపెనీ ఎంత ప్రీమియం ని ఆఫర్ చేస్తుందో చూసుకోవచ్చు. చూసుకోండి విత్ జిఎస్టీ. ఒకవేళ పర్లేదు, బాగానే తక్కువ ఉంది అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ ప్లాట్ఫామ్ లో బయటతో కంపేర్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ప్రీమియం కూడా 400, 500 ఈ రేంజ్ లో ఉండొచ్చు. మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకో, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రేంజ్ లో ఉండొచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే 30-minute క్లైమ్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్ లో మనం కనుక క్లైమ్ కోసం అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఈ పాలసీ బజార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కావాలంటే డైరెక్ట్ గా అక్కడ క్లైమ్ అసిస్టెన్స్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే డైరెక్ట్ గా రిలేషన్షిప్ మేనేజర్ కి కాల్ అయిపోతుంది. మనం మాట్లాడొచ్చు, ఇలా క్లైమ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నానండి, హెల్ప్ చేయండి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఈ ఆప్షన్ పాలసీ బజార్ లో ఉంది.
సో ఒకవేళ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీ ఇష్టం, బర్త్డే త్వరలో ఉంది, 22 సెప్టెంబర్ లోపే ఉందనుకున్నట్లయితే ఆన్ ది స్పాట్ తీసుకోండి, ప్రైస్ పెరుగుతుంది. సో జిఎస్టీతో కంపేర్ చేస్తే పెరిగే ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ బర్త్డే లేదు అనుకున్నట్లయితే ఆగండి, 22 సెప్టెంబర్ తర్వాత తీసుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ప్రైస్ ని ఇప్పుడే చూసుకోండి, కంపెనీ అంతా ఫిల్టర్ చేసుకోండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కంపేర్ చేసుకొని చూసుకోండి. అండ్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. టర్మ్ ఇన్సూరెన్స్ కి ఈ ప్లాట్ఫామ్ లో 15% వరకు డిస్కౌంట్ ఉంది. సో మీ సమాచారం అంతా ఎంటర్ చేసి, అంటే పక్కన లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఎంటర్ చేస్తే అసలు ఏ కంపెనీ మీకు ఎంత ప్రీమియం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూసుకున్నట్లయితే 14,591 పడింది, 1.5 CR. సో మీరు చూసుకోండి మీకు ఏ కంపెనీ ఎంత చూపిస్తుందో చూసుకోండి. అండ్ ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే 15% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ప్రీమియం కూడా మంత్ కి 699 ఆ విధంగా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. సో ఇక్కడ కూడా క్లైమ్ సపోర్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే పాలసీ బజార్ నుంచి తీసుకోవచ్చు, మీ ఇష్టం. తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి కంపేర్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకోండి, సాల్వెన్సీ రేషియో ఇవన్నీ చూసుకోండి. ఒక మంచిది సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడైతే 22 వస్తుందో ప్రైజెస్ తగ్గుతాయో తీసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ గ్యాప్ లో బాగా రీసెర్చ్ చేయండి ఏ ప్లాన్ బాగుందో. సో తర్వాత మీకు నచ్చింది మీరైతే తీసుకోవచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మీ ఇష్టం. కౌశిక్ గారు, ఇందాక మీరు అన్నట్లు కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి డైపర్స్ పైన కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి కాస్త వాళ్ళకు రిలాక్సేషన్ చెప్పారు. చాలా మందికి స్కూల్ కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. సో ఎడ్యుకేషన్ మీద ఏదైనా జిఎస్టీ తగ్గిందంటారా? ఇప్పుడు పెన్సిల్ కొనాలి, షార్ప్నర్, ఎరేజర్, వాటి మీద ధరలు తగ్గబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్ ఇంతకు ముందు 5% జిఎస్టీ, కానీ ఇక్కడ నుండి 0. అదేవిధంగా మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ కొంటూ ఉంటారు కదా పిల్లలు, సో వాటి మీద 12% ఉండేది, ఇప్పుడు 0. అండ్ పెన్సిల్, షార్ప్నర్, క్రేయాన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా వాటి మీద ఇంతకు ముందు 12%, కానీ ఇప్పుడు 0. అదేవిధంగా బుక్స్ కొంటూ ఉంటారు, నోట్ బుక్స్ కొంటూ ఉంటారు, చాలా డబ్బు ఖర్చు అవుతుంటుంది వీటి మీద. సో ఇంతకు ముందు 12%, కానీ ఇప్పుడు 0. సో ఈ రకమైన బెనిఫిట్ ఉండబోతుంది అనమాట పిల్లల విషయంలో. సో ఎవరికైతే పిల్లలు ఉన్నారో డైపర్స్ మీద ఖర్చు తగ్గుతుంది, అండ్ వీటి మీద కూడా ఖర్చు అనేది తగ్గుతుంది. కానీ చాలా మంది బైక్ కొనే వాళ్ళు, కార్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు సంబంధించి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సో ఎవరైతే చిన్న కార్, చిన్న బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నారో, అంటే తక్కువ సీసీ బైక్, తక్కువ సీసీ కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాటి ధరలు తగ్గబోతున్నాయి. ఒకవేళ కొందాం అనుకుంటున్నట్లయితే కారు, బైకు ఇప్పుడు కొనకండి, కాస్త వెయిట్ చేయండి, ధరలు తగ్గబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కార్, లేకపోతే పెట్రోల్ హైబ్రిడ్ కారు, సిఎన్జి కారు, ఎల్పిజి కారు, వీటిని కొందాం అనుకుంటున్నట్లయితే అది కూడా 1200 సీసీ కంటే తక్కువ ఉండి, వాటి సీసీ 1200 కంటే తక్కువ ఉండి 4 మీటర్ లెంత్ కంటే తక్కువ ఉందనుకో, ఆ కార్స్ మీద ఇంతకు ముందు 28% జిఎస్టీ, కానీ ఇక నుండి 18% ఫ్లాట్, సెస్ కూడా లేదు. ఇప్పుడు వీటి మీద ఇంతకు ముందు 28% జిఎస్టీ ప్లస్ కాస్త సెస్ ఉండేది, ఇక సెస్ కూడా లేదు, ఫ్లాట్ 18%. కార్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఎగ్జాంపుల్ గా మీరు ఒక కార్ కొనుక్కుందాం అనుకున్నారు, చిన్న కారు, దాని యొక్క ప్రైజ్ ఎక్స్ షోరూమ్ 7,68,000 ఉందనుకో, దాని ప్రైజ్ 7,08,000 కి తగ్గుతుంది. ఎంత సేవింగ్. అండ్ అదే విధంగా డీజిల్ కార్, మీరు డీజిల్ కొందాం అనుకుంటున్నారు, లేకపోతే డీజిల్ హైబ్రిడ్ రాబోతున్నాయి, వాటి మీద 28% జిఎస్టీ ప్రెసెంట్, కానీ సెప్టెంబర్ 22 నుండి 18% ఫ్లాట్. ఆ డీజిల్ కార్ కూడా సీసీ 1500 కంటే తక్కువ ఉండాలి, అండ్ లెంత్ 4 మీటర్స్ కంటే తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే 28% ప్రెసెంట్ ఉంది. కానీ ఫ్యూచర్ లో అది ఫ్లాట్ 18% కి తగ్గబోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ కి ప్రెసెంట్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 28% జిఎస్టీ, 22% సెస్. అంటే టోటల్ గా 50% ట్యాక్స్ అనేది పడేది, కానీ అది కాస్త ఫ్లాట్ 40కి తగ్గబోతుంది సెప్టెంబర్ 22 నుండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ ఉంది, 28% ట్యాక్స్ అనగా జిఎస్టీ, 17% సెస్, టోటల్ గా 43% పడింది నాకు, నేను కట్టా, కానీ అది కాస్త ఫ్లాట్ 40కి తగ్గబోతుంది. సో ఎవరైతే కార్ ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి డబ్బు అన్నది ఆదా అవబోతుంది, కాస్త వెయిట్ చేయండి, ఒక 20 days వెయిట్ చేస్తే అంతే. అండ్ మీకు కావాలంటే పిఐబి ప్రెస్ రిలీజ్ నోట్ అనేది కింద మెన్షన్ చేస్తున్నా, లింక్ ఇచ్చా, క్లిక్ చేస్తే వస్తుంది. ఓపెన్ చేసి పాయింట్ నంబర్ 2735 రెండు చదవండి, అందులో క్లియర్ గా ఉంది కార్స్ గురించి. అండ్ అదే విధంగా ఆటో, ఎవరైతే ఆటోని కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కొనకండి, కాస్త వెయిట్ చేయండి, ధర తగ్గబోతుంది. ఎంతకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు 28% జిఎస్టీ, ఇప్పుడు అది కాస్త 18కి తగ్గబోతుంది. అండ్ బైక్స్, ఎవరైతే బైక్ ని కొందాం అనుకుంటున్నారో వాటి ధరలు కూడా తగ్గబోతున్నాయి. గుడ్ న్యూస్ మీకు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బైక్ యొక్క సీసీ 350 సీసీ కంటే తక్కువ ఉంది, అంటే నార్మల్ బైక్స్, స్పెండర్ అది ఇది ఉంటాయి కదా, సో స్కూటీలు ఖచ్చితంగా వాటి సీసీ 350 కంటే తక్కువ ఉంటుంది. సో వాటి మీద ఇంతకు ముందు జిఎస్టీ 28,
కానీ సెప్టెంబర్ 22 నుండి 18% మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, హీరో స్ప్లెండర్ ప్లస్. ఓకే. సో ప్రైస్ ఎగ్జాంపుల్గా 79,121 అనుకుందాం, ఆన్ రోడ్ కాదు, ఎక్స్షోరూమ్. సో అది కాస్త 72,940కి తగ్గబోతుంది, అంటే 6,181 రూపాయలు ఆదా. అదేవిధంగా పల్సర్ N160 అది కొందాం అనుకుంటున్నట్లయితే 1.23 ల్యాక్ ఉంది. ఓకే. అది కాస్త 1.13 ల్యాక్కి తగ్గబోతుంది, 10,000 ఆదా, ఆల్మోస్ట్ 10,000. అదేవిధంగా కార్లు మారుతి ఆల్టో K10, సో బేసు 4.23 ల్యాక్ అనుకుందాం. ఓకే. సో అది కాస్త 3.89 ల్యాక్కి తగ్గబోతుంది, 34,000 ఆదా. అండ్ హుండై i20, సో 7.51 ల్యాక్ ఎక్స్షోరూమ్, అది కాస్త 6.92కి తగ్గబోతుంది, 59,000 ఆదా. 60,000 అంటే మాటలా, చాలా సేవ్. సో చాలా డబ్బు ఆదా అవబోతుంది అనమాట. సో ఇలా ప్రతిదీ మీరైతే చూసుకోవచ్చు. రైట్. మరి టీవీ కావచ్చు, ఏసీ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి. సో వాటిపైన ఏమైనా ప్రైసెస్ తగ్గుతున్నాయా? ఆబ్వియస్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మీద ప్రెసెంట్ 28% జిఎస్టీ ఉంది, కానీ ఫ్యూచర్ లో 18%కి తగ్గబోతుంది. సో ఏసీ ధరలు తగ్గబోతున్నాయి. అదేవిధంగా టీవీ, అది కూడా 32 ఇంచ్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. సో వాటి మీద 28% ప్రెసెంట్ జిఎస్టీ, సెప్టెంబర్ 22 నుండి 18% మాత్రమే. అదేవిధంగా మానిటర్స్, ప్రొజెక్టర్స్, వీటి మీద 28, ఫ్యూచర్ లో 18 మాత్రమే. అదేవిధంగా డిష్ వాషింగ్ మిషన్, దీని మీద 28% ప్రెసెంట్, సో ఫ్యూచర్లో 18%కి తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ నీకు 38,400 పడుతుంది అనుకో ప్రెసెంట్, అది కాస్త 35,400కి తగ్గిపోతుంది. అదేవిధంగా డిష్ వాషింగ్ మిషన్, అది 32,000 పడుతున్నట్లయితే 29,500కి తగ్గిపోతుంది. అండ్ హోటల్స్, ఇంతకుముందు 8,400 పడింది అనుకో రూము, అది కాస్త 7,875కి తగ్గిపోతుంది. అండ్ జిమ్, సలూను, బ్యూటీ, సో వీటి మీద కూడా ధరలు తగ్గిపోతున్నాయి. ఎంత ఇంతకు ముందు 1,100 పడింది అనుకో, ఇప్పుడు 1,000 రూపాయలు పడుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ చెప్పా, వీటి మీద కూడా జిఎస్టీ తగ్గిపోతుంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఫార్మర్స్, రైతులకి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ మీద ఇంతకు ముందు జిఎస్టీ 12, ఓకే, కానీ ఇప్పుడు 5% మాత్రమే. అదేవిధంగా ట్రాక్టర్ యొక్క స్పేర్ పార్ట్స్, టైర్స్, వాటి మీద జిఎస్టీ 18%, కానీ ఇప్పుడు 5% మాత్రమే. సో స్పేర్ పార్ట్స్ యొక్క ధరలు తగ్గబోతున్నాయి. అదేవిధంగా బయో పెస్టిసైడ్స్, వీటి మీద జిఎస్టీ 12%, అది కాస్త 5%కి తగ్గుతుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, సో దాని మీద 12% ఉండేది, అది కాస్త 5%కి తగ్గుతుంది. సో ఇంతకు ముందు ట్రాక్టర్ దాదాపుగా 9 lakhs పడింది అనుకో, ఇప్పుడు 8,40,000 పడుతుంది అనమాట. సో ఇవన్నీ తగ్గే ఐటమ్స్ అనమాట. సో సరే, తగ్గే వాటి గురించి చెప్పారు, మరి వేటిపైన ప్రైసెస్ అనేవి పెరగబోతున్నాయి? ముఖ్యంగా సిన్ గుడ్స్ యొక్క ప్రైస్లు పెరగబోతున్నాయి. సిన్ గుడ్స్ అంటే టొబాకో, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, వీటి మీద జిఎస్టీ ఇన్ని రోజులు 28%, అది కాస్త 40%కి పెరగబోతుంది. ఓకే. అండ్ షుగర్ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్, ఓకే, అంటే థమ్స్ అప్, స్ప్రైట్, వాటి మీద జిఎస్టీ 28% ఇన్ని రోజులు, కానీ అది కాస్త 40%కి పెరగబోతుంది. ఓకే. సో 22 సెప్టెంబర్ తర్వాత వీటి ధరలు పెరుగుతాయి. అండ్ ఐపీఎల్ టికెట్స్, ఇంతకు ముందు వాటి మీద 28%, ఇప్పుడు అది కాస్త 40%కి పెరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఏవైతే హార్మ్ఫుల్లో, ఏవైతే బాగా లగ్జరీయో, వాటి మీద జిఎస్టీని పెంచింది. ఏవైతే మనకి చాలా హెల్ప్ఫుల్లో, ప్రతిరోజు ఏవైతే కొంటూ ఉంటామో వాటి మీద జిఎస్టీని తగ్గించింది. ఇలా తగ్గించడం వలన కొన్ని కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతుంది, అయినా కూడా మన కోసం భరిస్తుంది ప్రభుత్వం. ఇది నేను చెప్పాలనుకుంది. ఓకే. అయితే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తుంటే చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ పైన చాలా భారం తగ్గబోతుంది. అండ్ ఏవైతే లగ్జూరియస్, మీరు ఇందాక చెప్పినట్లు మన హెల్త్కి స్పాయిల్ చేసే ఐటమ్స్ కావచ్చు, సిగరెట్, గుట్కా, ఇలాంటి వాటిపైన ధరలు అనేవి పెరగబోతున్నాయి. సో ఈ వీడియోలో కొత్తగా వచ్చిన జిఎస్టీ స్లాబ్స్ గురించి, ఏవైతే 2 స్లాబ్స్ సెప్టెంబర్ 22 తర్వాత అమలు కాబోతున్నాయో వాటి గురించి ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ మన వీడియోలో మనము కౌశిక్ గారితో కలిసి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకుండే ప్రతి డౌట్ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి policybazaar.comకి వెళ్ళి మీరు మీకోసం ఎలాంటి ప్లాన్ బెస్ట్గా ఉంటుందో ఆ ప్లాన్ని చూస్ చేసుకోండి. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.